తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేసింది కాంగ్రెస్. మంత్రి కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఆఫీస్లోకి వెళ్లేందుకు చొచ్చుకెళ్లేందుకు యత్నిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. దీంతో అక్కడ తొక్కిసలాటకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకరొకరు కొట్టేసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీసు అదిగో మీరు చూడొచ్చు. ఒకరొకరు అక్కడ చేసుకుంటున్న పరిస్థితి, ఒకరొకరు కొట్టేసుకుంటున్న పరిస్థితి. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. కాంగ్రెస్ కార్యకర్తను అడ్డుకుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి వాతావరణానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. దీంతో ఒకరినొకరు కాలర్ పట్టుకొని కొట్టేసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. రోడ్డు మీద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది బీఆర్ఎస్ భవన్ దగ్గర లేటెస్ట్ విజువల్. ఇక్కడ ఆ సినారియో మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ మీద అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్కి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ భవన్కి చేరుకోవడం జరిగింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తల్ని లోపలికి అడుగు పెట్టనివ్వమంటూ బీఆర్ఎస్ ఎలాగైనా వెళ్తామంటూ కాంగ్రెస్ ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తున్న విషయం చూద్దాం. అక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గర లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు ఒకరినొకరు ఇటు ఫిల్ట్ పట్టుకొని కొట్టేసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బాహాకి దిగారు. చొక్కాలు చించేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ మహిళా కార్యకర్త ఒక్కడే ఉన్నారు. మహిళా కార్యకర్త అదిగో మీరు చూడొచ్చు. లోపలికి వెళ్ళేందుకు కుడి చేతులు చూపిస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో ఒక్కసారి ఆ మహిళ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్త ఏమన్నారో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేని మీద కొండా సురేఖ దుబ్బాకకు పోతే రఘునందన్ రావు గారు నూలుదండ వేసినందుకు ఆ నూలుదండను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రకరకాలుగా మీకు
విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా తెలంగాణ భవన్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ అలర్ట్ అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలని గేటు కూడా తాకనివ్వంటూ బయటకు వచ్చేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ చేరుకోవడం, కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో అక్కడికి చేరుకోవడం, ఇద్దరు కూడా ఒకరికొకరు బాహాబాహికి దిగడం, లోపలికి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అడుగు పెట్టేదే లేదంటూ బీఆర్ఎస్ ఇలా దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు పార్టీలు రోడ్డు మీద కొట్టుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కాంగ్రెస్ జెండాలు వేసి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తల బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ దగ్గర ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరినొకరు లోపలికి వెళ్లకుండా ప్రయత్నించేందుకు ఇటు బీఆర్ఎస్ దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ మహిళా కార్యకర్త మీరు చూస్తున్నారు, ఆమె లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ భవన్లోకి పూర్తిగా అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటామంటూ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. దీంతో అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి రౌండప్ చేసేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా బాహాబాహికి దిగడంతో ఆ రోడ్డు పూర్తిగా జామ్ అయిపోయింది. అటుగా వెళ్తున్న వాహనాలకు సంబంధించి ఏం జరుగుతోంది అంటూ కూడా ఒకసారిగా షాక్కి గురైన పరిస్థితి. రోడ్డు మీద కొట్టుకుంటోంది కార్యకర్తలా లేకపోతే ఏమైనా గ్రూప్లా లేకపోతే రౌడీలా షాకింగ్ వ్యూ అక్కడ షాకింగ్ చూస్తూ వెళ్ళిపోతున్న ఆ పరిస్థితి. ఎందుకంటే ఒక పార్టీలకు సంబంధించి ఏంటో కనుక ఇలా చేసుకుంటారంటూ వాళ్ళు అక్కడ ముక్కుడు వేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. బీఆర్ఎస్ భవన్ దగ్గర తాజా పరిస్థితి, ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ భవన్ దగ్గర తాజా పరిస్థితిని లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎగ్జాక్ట్లీ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇక్కడ. తర్వాత వెంటనే పోలీసులు ఎంటర్ అయ్యారు. అంటే ఈరోజు కేటీఆర్ వస్తూ ఉన్నారు. మూసీ రివర్కి సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్లో భాగంగా అక్కడ నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని వారి ఇళ్లకు పల్లి పరామర్శించనున్నారు కేటీఆర్. అందులో భాగంగా కేటీఆర్ బీఆర్ఎస్ భవన్కు వస్తున్నారు. అందుకోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కానీ కొండా సురేఖకు సంబంధించిన అంశం నిన్న జరిగినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీకి సందర్భంగా కొండా సురేఖ వెళ్ళారు. ఆ సందర్భంగా అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు కొండా సురేఖ మెడలో అక్కడ ఒక దండ వేశారు. ఆ సందర్భంగా ఆ ఫోటోను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులు పంపిణీ చేస్తున్నారంటూ ఆ ఫోటోను ఎక్కువగా వైరల్ చేశారు. అది అసభ్యంగా ఉంది, మంత్రిని కించపరిచేలాగా ఉందంటూ కొండా సురేఖ అభిమానులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. మెయిన్ గేట్ కార్యాలయానికి చేరుకొని వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్పాలంటూ. కాకపోతే కేసీఆర్కి సంబంధించినటువంటి దిష్టి బొమ్మను తీసుకొచ్చారు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. అది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇదే ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడి చేశారు. వచ్చినటువంటి వారిపైన ఈ ఏరియా అంతా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు ఇక్కడ దిష్టి బొమ్మ కోసం తీసుకొచ్చినటువంటి సంబంధించినటువంటి దాని కొన్ని పేలికలు, దానికి సంబంధించినటువంటి కాగితాలు ఇక్కడంతా కూడా. అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రావడంతో ఈ రోడ్డులో ఇటు నుంచి అప్పెక్కేంత వరకు వారందరినీ ఉరికిస్తూ కొట్టారు. చాలా వారందరిపైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో ఆయన ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాడి చేశారు. అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు చేరుకున్నారు. వెంటనే కార్యకర్తలంతా బయటకు రావడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఎం డౌన్ అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం కొన్ని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా కొన్ని ఇక్కడ కొంతమంది కళ్ళద్దాలు, చెప్పులు, తర్వాత కొన్ని ఇక్కడ పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరూ అయితే ఇక్కడ నుంచి పరిగెత్తించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొట్టారు. సో సిచ్యువేషన్ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీళ్ళంతా కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీరితో మాట్లాడదాం అసలు ఏమైంది, ఎందుకోసం వచ్చారు అనేటువంటి అంశాలను. ఉన్నారు అన్న, మీరు వచ్చినప్పుడు దాడి జరుగుతున్నప్పుడు ఉన్నారుగా, వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకుని మీరు ఏం జరిగింది? మా భవన్ మీదకి వచ్చిండ్రు అన్న, తెలంగాణ భవన్కి వచ్చిండ్రు కాబట్టి డిఫెన్స్ చేయడం అంతే. ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎందుకోసం, వాళ్ళ డిమాండ్ ఏంటి అసలు? ఏం ఐడియా లేదన్న, ఐడియా లేదు.
అసలు మీరు ఏం చెప్పారు? ఫస్ట్ ఎట్లా అడుగున్నారు? తెలంగాణ భవన్ కాడ చేద్దని చెప్పాను, చేస్తాం ఇక్కడే అన్నారు. సరే అని గడబడేది. అటాక్ చేసినట్టున్నారు, వాళ్ళందరిపైన దాడి చేసిన ఉరికించినట్టున్నారు. లేదు చూడండి, వేరే తెలిసిపోతాయి కదా వాటిలో, విజువల్స్లో తెలిసిపోతాయి అన్న, ఎవరు వేసాను ఎవరు తెలుస్తుంది. సిచ్యువేషన్ చూడొచ్చు, మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు, మిగతా పోలీస్ సిబ్బంది వచ్చారు. రెగ్యులర్గా అయితే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఇంతమంది పోలీస్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళు ఎవరు లేరు, ఉండట్లేదు. ఒక్కసారి సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ కాస్త అదుపు తప్పేటువంటి సిచ్యువేషన్ ఉండడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు, వారందరినీ ఎక్కడికక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు ఈరోజు పార్టీ ఆఫీస్కి. సో ఒక్కసారిగా ఇక్కడ ఆందోళన చెరడంతో రోడ్డుపైకి వచ్చి వీళ్ళంతా స్లోగన్స్ ఇస్తూ ఉండడంతో, క్షమాపణ చెప్పాలని స్లోగన్స్ ఇస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎలా వస్తారు అనేటువంటిది వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వాళ్ళందరినీ ఉరికించారు, వారిపైన దాడి చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేయడంతో భయాందోళనకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేతుల్లో దెబ్బలు తిన్నారు, తన్నులు తిన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడే దిష్టి బొమ్మ వదిలేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ నుంచి పారిపోయారు. కానీ అక్కడ సినారియో కనుక చూస్తే ఒక్కసారిగా రెండు పార్టీలకు సంబంధించి చొక్కాలు చించేసుకునేంత వరకు కూడా ఒకరినొకరు కాలర్ పట్టుకొని కొట్టేసుకునేంత సిచ్యువేషన్ వరకు ఎందుకు వెళ్ళింది? ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు దానికి సంబంధించి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అసలు ఎందుకు వచ్చారట? కేవలం ఒకటే కారణమా, లేకపోతే ఇంకే కారణాలు ఏవైనా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగిందా? యాక్చువల్ రీజన్ వచ్చేసి నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ మెడలో చేనేత కార్మికులు తయారు చేసినటువంటి ఒక దండను ఆమె మెడలో వేశారు. ఆ మెడలో వేసినటువంటి సందర్భంగా ఆ ఫోటోకి సంబంధించినటువంటి ఆ ఫోటోని, మెడలో వేసిన ఫోటోని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నటువంటి మంత్రి అంటూ పోస్ట్ పెట్టారు. అది అసభ్యకరంగా ఉంది, మంత్రిని కించపరిచేలాగా ఉంది అనేటువంటిది కొండా సురేఖకు సంబంధించినటువంటి అభిమానులు, ఆమెను ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ వ్యతిరేకించారు. ఆ విషయంలో అసభ్యకరంగా మంత్రిని కించపరుస్తా ఉన్నారు సోషల్ మీడియాలో అనేటువంటిది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ దిష్టి బొమ్మ దగడం చేయడానికి ఇక్కడికి వచ్చారు, కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మ దగడం చేయడానికి. సో మీరేమైనా ఉంటే సోషల్ మీడియాలో చూసుకోవాలి, ఇక్కడ పార్టీ ఆఫీస్కు రావడం ఏంటి అనేటువంటిది ఒక్కసారిగా కార్యకర్తలంతా కూడా వీళ్ళంతా అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ టైంలో మీరున్నారా వాళ్ళు వచ్చినప్పుడు? అటాక్ జరిగిన సిచ్యువేషన్లో లేకుండే కానీ ఇప్పుడే ప్రస్తుతం చేరుకున్నా. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరి మీదైనా దాడికి ఎప్పుడు పాల్పడదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని గత 9 సంవత్సరాలుగా, అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు కూడా శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని కడుపులో పెట్టి కాపాడుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి గవర్నమెంట్. ఏ రోజు కూడా గంగా జమున తహజీబ్కి ఆదర్శనగా నిలిపే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2000 తెలంగాణ రాష్ట్రం రాకముందు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారు. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దారుణంగా కొట్టారు. నేను ఒకటి చెప్తున్నా అండి, వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి వచ్చిండ్రు. ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ కాదు, అది స్కామ్ గ్రేస్. ఈరోజు దాడి కోసం ఇక్కడికి వచ్చిండ్రు. ఈరోజు వాళ్ళని నేను అడుగుతున్నా, తల్లి ఉంది దాంట్లో, నా తల్లితో సమానం ఉన్న ఒక మాతృమూర్తి ఈరోజు ఇక్కడికి ఒకటి ఏమంటారు, వాళ్ళెవరో వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలు విని ఎవడో రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము గౌరవించినా కూడా ఓటుకు నేటు కేసు దొంగ అయినా ఆయన తొత్తులు చెప్తే పాపం మా మాతృమూర్తి ఇక్కడికి వచ్చింది, తల్లిగా మేము ఆమెను గౌరవిస్తున్నాం. కాకపోతే అమ్మ ఇప్పుడు వచ్చినటువంటి వారిపైన అటాక్ చేయడం తప్పు కదా, మీరు ఏమన్నా ఉంటే పోలీసులకు చెప్పండి. ఒకటి చెప్తున్నా, వచ్చిందంటే మా కార్యకర్తలు అటాక్ ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారు? దాన్ని తప్పుగా ప్రాపగేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వాటికి ప్రేరేపణించదు, ఎక్కడ కూడా ఎవరి మీద అటాక్ చెయ్యదు. మేము ఏ రోజు కూడా శాంతియుతనే కోరుకున్నది మా పార్టీ. ఎవరి మీదనో దాడి చేసి ప్రయోజనాలు పొందాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా పొందుతుండే, కానీ కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తుంది. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములకి తప్ప ఇక్కడ రోడ్డు మీద వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అటాక్ చేశారు, దాడి చేశారు. సో కాకపోతే పార్టీ ఆఫీస్ కు రావడం సంబంధించినటువంటిది అనుమతి లేకుండా ఇక్కడ ధర్నా చేయడం అనేటువంటిది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. కాకపోతే వాస్తవం ఏమిటి అంటే అక్కడ పోవాల్సింది. ఈ రోజు ఆ తల్లికి నేను చెప్తున్నా, అమ్మ తల్లి నువ్వు ఈ రోజు వచ్చినావు కదా తల్లి, వాస్తవాన్ని గ్రహించు తల్లి, నువ్వు మా తల్లి స్వరూపము. అమ్మ నీలాంటి ఎంతో మంది గూడలు కోల్పోయినరు. 30 సంవత్సరాల నుండి మీరు రిజిస్ట్రేషన్ చేస్తే ఇల్లులు పోయినాయి,
వాళ్ళని కాపాడండి, brother, okay. వాళ్ళని కాంగ్రెస్ కాపాడండి, వాళ్ళ కోసం వండి okay, వాడ it's ధర్నా okay. పెట్టండి. ఆడ కొండా రేవంత్ రెడ్డి సురేఖకు దిష్టి బొమ్మ సంబంధించినటువంటి పెట్టండి. తెలంగాణ incident లో- రాష్ట్రం సాధించుకోకుండా అడ్డం Okay, పడ్డ వాళ్ళని right, okay, వాళ్ళ okay. దిష్టి నీ బొమ్మ. పేరు, నీ పేరు. నా పేరు సాయి తేజ. నేను తెలంగాణ రాష్ట్ర కార్యకర్తగా పార్టీ కార్యకర్తగా రైట్ కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ పద్మశాలికి సంబంధించినటువంటి చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళు మాకు అవమానం జరిగింది, మేము నేసినటువంటి దండను కొండా సురేఖ మెడలో వేసి దాన్ని తప్పుగా ప్రొపగాండా చేస్తా ఉన్నారనేటువంటి ఒక ఇష్యూతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహంతో వారిపైన వచ్చినటువంటి వారిపైన అటాక్ చేశారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళా పోలీసులు తర్వాత పురుష పోలీసులు అందరూ ఇక్కడికి మేల్ పోలీస్ సిబ్బంది వెంటనే చేరుకోవడంతో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. చాలా ఒక ఉద్రిక్త పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గానే ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ నడిచింది, దానిపైన సీఎం రివ్యూ చేశారు. ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావద్దు, ఎవరి జోలికి ఎవరు వెళ్ళొద్దు, ఇంకోరి జోలికి ఇంకోరు వెళ్ళొద్దు అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రివ్యూ మీటింగ్లో చెప్పారు, డీజీపీ అదే చెప్పారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు రావడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్ మధు. సో మొత్తం ఇది మాత్రం తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ దిష్టి బొమ్మను దహనం చేసింది కాంగ్రెస్. ఇక మంత్రి కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించింది కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంది బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీగా నినాదాలు, దీంతో ఉధృతంగా మారింది అక్కడ పరిస్థితి.